కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి అసలు మనం ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం వల్ల మనకు ఏం నేర్చుకుంటున్నాం, మనము ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకుంటున్నాం మనం ఉపవాసం. ఈ 3 దినాలు కూడా ఉపవాస కూడికలుగా దేవుడి ప్రేరేపణలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా దేవుడు యొక్క ఏర్పాటులో దేవుడు ఒక్కొక్కరిని ఒక రీతిగా ఎన్నుకున్నాడు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా కీర్తనలు పాడటం ఉంటుంది. దేవుడు గొప్ప సంగతి. మంచి కంఠస్వరాలు ఇచ్చారు. భయపడకుండా పాడండి, ఇంకా దేవుని స్తుతించండి. రాకడి దినాలు బహు దగ్గరగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఆయన నామాన్ని మనం అనేక మంది ఇంకా దేవుని తెలియని వారికి మనం ఏం చేయాలంట, సువార్తను ప్రకటించాలి. మనం చూసుకున్నట్లయితే ఉపవాసం అనేది వాస్తవంగా దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదంట. ఏమై ఉన్నది? ఉపవాసం అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. మరి అది బైబిల్ గ్రంథంలో నా మాట కాదు, కానీ బైబిల్ గ్రంథం చూసుకుందాం. చూడండి, పాత నిబంధన గ్రంథం నుండి యోవేలు గ్రంథము 732 పేజీ 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పెతుయేలు కుమారుడైన యోవేలునకు దేవుడు ప్రత్యక్షమై ఈ మాట వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ఇది మనుషులు చెప్పిన మాట కాదు, కానీ దేవుడు మనతో చెప్పిన మాట. ఏమంటున్నాడు? కన్నీరు విడుచుచు మనం ఏం చేయాలంట? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా ఉపవాసం ఉండి. మొట్టమొదట ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మరి ఈనాడు మనం చూసినట్లయితే ఉపవాసం అనేది ఉండి మనం ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతే, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందులో ఎటువంటి డౌట్స్ కూడా లేవు. అవునా కదా? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ మీరు ఏదైతే అడుగుతారో ఆ అడిగే ప్రతిదాన్ని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? సమస్తం కూడా మీకు ఇస్తానంటున్నాడు. మనము ఉపవాసం ఉన్నప్పుడు నమ్మకంగా నా దేవుడు తప్పగా దయచేస్తాడు, నేను చేసే ప్రతి పని కూడా నాకు అనుగ్రహిస్తాడని ఒక నమ్మకంతో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పగా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. మన కుటుంబంలోనే కానీ మన బంధువుల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ కూడా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఏమన్నాడు? మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగాలంట. మన విశ్వాసం కూడా ఏ విధంగా ఉండాలి? మన విశ్వాసాన్ని కూడా అవిశ్వాసంగా ఎవరు కూడా ఉండకూడదు. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ప్రతి పని కూడా దేవుడు సఫలపరుస్తానని చెప్పేసి అంటున్నాడు. మనం ఇంకా రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు ఉపవాసం ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడంట? దేవుడే ఉపవాసము ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారం ఆకలిగిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయే ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కొంతమంది ఉపవాసం ఉంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనం భోజనం చేయకుండా ఉంటే ఉపవాసం కాదు, కానీ ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు. నువ్వు ఒక పూట ఉపవాసం ఉన్నావు. ఆ యొక్క ఆహారాన్ని ఎవరికి ఇవ్వాలంట? నువ్వు ఈ పూట అన్నం తినలేదు, నీకు ఆహారం మిగులుతుంది కదా, ఆ ఆహారాన్ని పేదవారికి అందజేయాలి. నీ ఇంటి ముందుకు ఎవరన్నా వచ్చి వస్త్రహీనతగా ఉన్న బట్టలు లేవు అని చెప్పేసి అడిగినప్పుడు నువ్వేం చేయాలంట? నీ దగ్గర ఉన్నదే, నీకున్న దానిలోనే నువ్వేం చేయాలంట? వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అదే నిజమైన ఉపవాసం.
ఉపవాసం ఉంటే మన ముఖాలు ఉపవాసం ఉన్నట్టుగా కనిపించడం కాదు, కానీ అది నిజమైన ఉపవాసం కాదంట. ఎవరైతే బేదలుగా ఉండి నీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను అడిగినప్పుడు నీకున్న దానిలో నువ్వేం చేయాలంట? హెల్పింగ్ నేచర్. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ అనేది ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు ఎదుటి వారి మీద ఆ ప్రేమను నువ్వు చూపించకపోతే నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా వ్యర్థం. ప్రార్థన చేయాలి, కానీ ఇది కూడా దేవుడు ఏమంటున్నాడు? నీ ఎదుటి వారిలో నీకు బలహీనంగా ఉండి భేదవారిగా ఉన్నవారు నీ యొక్క చుట్టుప్రక్కల ఉన్నా, నీ స్నేహితులే కానీ నీ బంధువులే కానీ ఎవరైతే ఇబ్బంది వచ్చి నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు నీకున్నదాన్ని నువ్వు సహాయం చేయాలి. అటువంటి సహాయం చేసినప్పుడే ఆ ఉపవాసానికి ఉన్న ఆధిక్యత ఉంటుంది. లేకపోతే నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినప్పటికీ కూడా వ్యర్థమని బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మరి అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు ఏ చుక్కవలే ఉదయించును. అలాగ చేస్తే ఏముంటుందంట? నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించునంట. మనకి వెలుగును ఆయన ఈ లోకానికి తీసుకొచ్చారు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వెలుగు చుక్క మనం వాస్తవంగా ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఆ యొక్క జ్ఞానం కనబడుతుంది. మొట్టమొదటిగా జ్ఞానం చూస్తారు ఆ నక్షత్రాన్ని. ఆ నక్షత్రానికి ఉన్న విలువ ఏంటంటే ఆ నక్షత్రం ఒక రాత్రిపూటే కాదు, కానీ పగలు కూడా కనబడుతుంది. ఆ వెలుగునిస్తుంది పగలు కూడా. ఆ జ్ఞానులకి ఆ యొక్క స్థలాన్ని చూపించి, యేసుక్రీస్తు ఉన్న వారి స్థలాన్ని చూపించేసి తర్వాత నక్షత్రం ఏమైపోయిందంట? అదృశ్యమైపోయిందంట. ఏమైపోయింది? అదృశ్యమైపోయిందంట. మరి అటువంటి వెలుగు చుక్క ఏగు చుక్క వలె నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంట? అటువంటి ఉపవాసం నుండి నువ్వు ఏం చేయాలి? దిక్కు మారిన వారికి, బేదలకు మనకున్న దానిలోనే మనం సహాయం చేయాలి. అవునా? ఇది నా మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. మరి మూడోదిగా మనం చూసినట్లయితే ఉపవాసం ఉండటంలో యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? చెప్పడం కాదు, ఆయన చేసి చూపించాడు. మరి అది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలకున్నట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. చూసారు ఇట్లా. మరి యేసు ప్రభు వారు కూడా చెప్పడం కాదు, కానీ ఆయన కూడా ఎన్ని దినాలు ఉన్నాడంట? 40 దినాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు 40 రాత్రులు. మనము ఒక్కరోజు ఉండేసరికి మనకు సరిపోతుంది. అవును కదా? బలహీనం అయిపోతాం. ఆయన సర్వ సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సృజించి సర్వ సృష్టిని కూడా సృజించిన గొప్ప దేవుడు కనుక ఆయన మాట ఇచ్చిన ప్రకారం ప్రతి మాట కూడా ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడా లేదా? మరి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, చూసారా సాతానుడి యొక్క అది ఎప్పుడు కూడా ఆయన్ని శోధించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆది కాండంలో ఆదామును అవ్వను మనం చూసినట్లయితే అక్కడ స్టార్ట్ అయింది శోధించడం. ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ మొట్టమొదట అక్కడ స్టార్ట్ అయింది. మరి ఆదాము అవ్వని శోధించి దేవుడు చెప్పిన మాటను ఈ పండు తినవద్దన్నప్పుడు ఏదో రకంగా ప్రేరేపణ కలుగు చేసి వారి చేత ఆ ఫలాన్ని తినిపించి ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చింది. ఆ పాపము ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన 40 దినములు రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన్ని కూడా శోధించడానికి సాతానుడు ఏం చేశాడు? వచ్చి ఆయన ఎందుకు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఏం చేయాలంట? రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమన్నాడు. యేసు ప్రభు ఆ సాతానుడు ఆ ప్రశ్నించినందుకు ఆయన ఏం సమాధానం చెప్పాడు? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే
క్రిందకు దుముకుమని. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పాడు. చివరికి ఆయన విజయాన్ని పొందాడు. ఏం చేశాడు ఆయన? మన ఎంట కూడా మన యొక్క పనుల్లో, మన ప్రయత్నాల్లో అనేక సార్లు సాతానుడు శోధిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థనకి స్టార్ట్ అయ్యి బయలుదేరేటప్పుడు ఏదో ఒక శోధన నీకు కలుగుతుంది. మధ్యలో ఇంకా ఆగిపోతాము, ఏదో ఒక పని ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంట? మన ముందు మన యొక్క గోల్ ఏంటంటే, నేను ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినని ఒక ప్రయత్నం మనం చేయాలి. మరి యేసు ప్రభు వారు తన సాతానుడు శోధించినప్పటికీ కూడా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ తన నోట నుండి వచ్చి మాట వలన జీవించాలి. దేవుడు మరి ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఏముంది? దేవుని మాట ఇచ్చాడంటే అంత శక్తి, అంత పవర్ఫుల్ ఆయనలో ఉంది. కనుక ఈ లోకానుసారమైన మనము ఆహారానికి విలువ కాదు కానీ దేవుడిచ్చే ఆత్మీయ ఆహారం మనకి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అవునా కదా? మరి ఇక్కడ చూసినట్లయితే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడిచ్చిన ఆయన నోటి మాట వలన జీవించడం చెప్పేసి ఆ సాతానుడికి జవాబు చెప్తాడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఉన్న దానిలో చాలామంది బలహీనులుగా ఉంటారు. తప్పకుండా ఎంతటి వాడైనా నా మాట వింటాడనే ఆలోచన ఈ సాతానులో కలిగింది. అయినప్పటికీ కూడా దేవుడు యొక్క ఉపవాసం ఉన్నప్పుడు ఆయనలో శక్తి పెరిగిందా, తగ్గిందా? శక్తి బలహీనుడిగా లేడు, ఆయన బలవంతుడిగా ఉన్నాడు. మన దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. మరి యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు బిడ్డను, ఆయన భుజం మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు. మరి ఇన్ని నామకరణాలు ఉన్నాయి. ఆయన అటువంటి బలాఢ్యుడై ఉన్నప్పుడు సాతానుడు శోధించినంత మాత్రాన బలహీనుడు అవుతాడా? కాదు. మరి ఆయన సర్వ సృష్టికర్త, ఈ సర్వాన్ని సృష్టించాడు. అందుకనే ఇక్కడున్న ఈ లోకంలో చాలా మంది కూడా సృష్టికర్తను మర్చి ఏం చేస్తాడంట? సృష్టిని పూజిస్తున్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి ఇక్కడ 4వది మనం చూసినట్లయితే ఉపవాసం ఉన్నట్లో ఆది సంగమునకు మన మాదిరిగా ఉన్నాడు. మనం అలాగే యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నాడు. తర్వాత అపోస్తులైన పౌలు గారు కూడా ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారు అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలీకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోక్యకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమునకు సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతి వివరించి పిమ్మట వారి శిష్యుల యొద్ద బహుకాలం గడిపారు. చూసారా? అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నాడంటే ప్రతి సంఘంలో కూడా పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండాలంట. ఏం చేయాలంటే మనం పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరం కూడా ఏం చేయాలి? ఏకీభవించాలి. పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇది బైబిల్లో మాట, నా మాట కాదు కానీ, వారు ఏదైతే డిసైడ్ చేస్తారో దాని ప్రకారం మనం ఏకీభవించి వారి నిర్ణయాన్ని మనం వదిలేయాలి. మన నిర్ణయం కాదు కానీ ఒక పెద్దలుగా ఉన్నప్పుడు ఆయన సలహాని మనం పాటిస్తూ ఆయన ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం ఏం చేయాలంట? ఉపవాసం ఉండటానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు గారు కూడా ఎవరిని కించపరచకుండా ఆయా ప్రాంతంలో ఉన్న సంఘంలో ఉన్న పెద్దలను వారికి విలువిచ్చాడు. అవునా? అపోస్తులు ఉన్న సంఘంలో కూడా పెద్దలను పిలిపించి వారు ఏ సమయాన్న ఉపవాసం ఉంచుతారో, ఉపవాస కూడికి ఏర్పాటు చేస్తారో దాని ప్రకారంగా ఆయన చెప్పినప్పుడు విన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ
దేవుడు తమకు తోడయుండి గొప్ప కార్యాలు చేశారు. మరి ఈనాడు మన సంఘంలో కూడా పెద్దలు చెప్పిన మాటలు విని దేవుని పరిచర్యలు ఇంకా అందరూ కూడా అంతటా సువార్త చాటాలి, సువార్త పరిచర్య చేయాలి, అందరూ కూడా కీర్తనలు పాడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అందరూ ప్రతి బుధవారం కూడా స్త్రీల సమాజంలో స్త్రీలు ఒక్కొక్కరుగా మీరు సువార్త ప్రకటించాలని అందరినీ కూడా వాక్య పరిచర్యలో బహుబలంగా వాడబడాలని ఒక గొప్ప ప్రేరణ కలిగిన పెద్దలు మనకు ఉండటం మనకెంతో ధన్యత. అవునా కాదా? ఈ రోజుల్లో ఏముంది, పెద్దరికం అంటే కేవలం సంఘానికి కులానికే పెద్దరికం కాదు, కానీ ఆత్మీయంగా మనల్ని ఎదగటానికి, మనం ఆత్మ ఫలాలు పొందటానికి ఆయన ఎంతో తోడ్పడుతున్నటువంటి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, పెద్దలను సమకూర్చుకొని ఉపవాసం ఉండి వారు చెప్పిన బట్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సంఘానికి తోడై ఉంటాడంట. ఇప్పుడైతే మనం చిన్న సంఘం అని, తక్కువ జనం వస్తారని మనం అనుకుంటాం, కానీ ఈ యొక్క మందిరంలో ఉన్న దీవెనలు, ఆ యొక్క బ్లెస్సెస్ మనకు అర్థం కావాలంటే ముందు ముందు మన యొక్క మేలు, మనకు మేలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇది నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఒకరినొకరు పురిగొలుపుకొని సమయం మనక ఆ సమయం మనక దేవుళ్ళు మనం ఎదిగి మనం దేవుని యొక్క మహిమను రుచి చూడాలి ముందు. అందుకనే ఏమన్నది బైబిల్లో, దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇంకా ఈ సంఘము ఇంకా అభివృద్ధి పొందుతూ ఉంది. అవును కదా? మనలో ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. కొన్ని సంఘాల్లో మరి తండోపదండాలు జనం వస్తున్నారు, మనకు తక్కువ అని అదే మీరు ఆలోచన ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఎందుకంటే మనము శేషించిన సంఘము దేవుడు తప్పకుండా అనేక నూతన సంవత్సరంలో నూతన ఆత్మలను ఈ మందిరానికి తీసుకొని వస్తున్నాడు. అంతే. ఆమేన్. నమ్మండి. మీరు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. మరి తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రార్థన విజ్ఞాపన అనేది చేయటికే ఉపవాసం ఉండాలి. మరి ఎవరు చేశారు? ప్రార్థన విజ్ఞాపన చేయటికే కూడా ఉపవాసం ఉండాలంట. మరి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. చాలు. ఇక్కడ దానియేలు గారు ఏం చేస్తున్నాడంట? ఏం కట్టుకున్నాడు? గోనె పట్టు కట్టుకొని నిబ్బరం కలిగి. మనం ఏం కలిగి ఉండాలంట? నిబ్బరం కలిగి దీనత్వం కలిగి దీన మనసులో ఉండాలంట. చాలా మందికి కోపం ఎక్కువ, ప్రతి విషయంలో కోపడుతుంటారు. కానీ ఇక్కడ దానియేలు గారు ఏమన్నాడు? నిబ్బరం కలిగి కొన్ని మనం ఆశ్చర్య కార్యాలు చూడాలంటే మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. మనం ఎవరిని హెచ్చించాలి? దేవుని హెచ్చించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మనము మన సొత్తు కాదు, కానీ దేవుడు మనము వెలపెట్టి కొన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కనపరచాలి. స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే. మనం తగ్గించుకున్నంత మాత్రాన మనం తక్కువ వాళ్ళం కాదు, కానీ తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ దానియేలు గారు ఏం చేశాడంట? గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేశాడంట. మనం కూడా మనసును నిబ్బరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాసంలో ఆ యొక్క ప్రార్థన ఉన్న శక్తి వేరుగా ఉంటుంది. ప్రార్థనా బలం, ప్రార్థనా శక్తి. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రతి కార్యాన్ని కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రతి కార్యాన్ని కూడా మనం జయిస్తాం, జయాన్ని పొందుతాం. అవును కదా? ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏ పని అయినా ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఆ పని ఖచ్చితంగా మనం జయాన్ని పొందుతాము. జయము మన గృహంలో ఉంటుంది, మన కుటుంబాల్లో జయాన్ని పొందుతాం. మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవి పటాపంచలేకపోతాయి. అందుకని ప్రార్థన విజ్ఞాపన చేయటికై దానియేలు గారు అటువంటి ఉపవాసం ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే లూకా సువార్త 2:37లో చూస్తే
84 సంవత్సరములు ఉమ్, విధవరాలై ఉండి ఆ, దేవాలయమును విడువక ఉమ్, ఉపవాస ప్రార్థనలతో ఉమ్, రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. చాలు. ఆమె కూడా ఆ, ఎన్ని సంవత్సరాలంట అమ్మా? ఎన్ని సంవత్సరాలు ఆమెకి? 84. మనలో 84 సంవత్సరాలు ఉన్నారా? లేరు కదా. మరి ఆమెకి 84 సంవత్సరాలు అయినప్పటికి ఏం చేస్తున్నావా? అందులో విధవరాలై ఉండి దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తున్నారు. మరి చూడండి ఎంత ధన్యత. చాలా మంది మంచి యవ్వనస్తులు ఉన్న వాళ్ళే దేవుణ్ణి స్తుతించడానికి ఏదేదో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలమ్మ 84 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆమె ఏం చేస్తుందంట? 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం ఎదుట ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో వేసన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళారు. మరి దేవుడు వృద్ధాప్యం అనేది వయసుకే వృద్ధాప్యం, కానీ ఆత్మీయంగా ఆమెలో వృద్ధాప్యం లేదు. మరి అంత శక్తి పొందుకుంటే రేయింబగళ్ళు ఆయన సేవలోనే ఆయన పరిచర్య చేసుకుంటూ మందిరంలో దేవాలయపు విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంట. మరి దేవుడు ఆమెకి గొప్ప ధన్యత ఇచ్చాడు. మరి ఈనాడు కూడా మనము దేవుని యొక్క పరిచర్యలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా వచ్చి దేవుణ్ణి స్తుతించవలసిన బాధ్యత మనపై ఉంది. అవును కదా. మరి ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న వృద్ధురాలను మనం చూసినప్పుడు 84 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని మందిరంలో సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఆ వృద్ధురాలని ఆమెను చూసి మనం ఏం నేర్చుకోవాలి? దేవుని యొక్క పరిచర్యలో ఎటువంటి అలసట ఉండదు, ఎటువంటి నీరసం ఉండదు, ఎటువంటి బలహీనత ఉండదు. మనం ఇంకా ఏమవుతామంట? బలం పొందుకుంటాం. అవును కదా. దేవుని పరిచర్యలో ఉంటే ఆ బలమే వేరు, ఆ శక్తే వేరు, ఆ యొక్క శక్తి సామర్థ్యాలే వేరు ఉంటాయి. ఆయన అన్నాడు కదా, నేను ఆశ్చర్యకరుని, ఆలోచనకర్తను, బలవంతుడైన దేవుడు నేను, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి. మన కుటుంబాల్లో సమాధానం కావాలన్నా, బలాన్ని పొందుకోవాలన్నా, మన కార్యాలు ఆశ్చర్యంగా ఉండాలన్నా ఆయన్ని దేవుని మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ 84 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు మనం చూసి మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆలయంలో ఎంతో ప్రార్థించి ఆ యొక్క శక్తిని, ఆ బలాన్ని ఆమె పొందుకుంది. తర్వాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఉపవాసం అనేది పరిశుద్ధాత్మ నడుపుదల కోసం మనం ఉండాలంట. ఉపవాసం దేనికోసం ఉండాలి? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బరబ్బను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపి వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఆ ప్రార్థన శక్తి వేరుగా ఉంటుంది. మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతి విధమైన సమస్య, ప్రతి విధమైన బలహీనత, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో బంధించబడాలంటే బంధిస్తా. అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎవరైనా మన దేవుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు యేసు నామములో ఏదడిగితే అది ఇచ్చే దేవుడు. స్వస్థపరిచే దేవుడు ఆయన. స్వస్థపరిచే యెహోవాను నేనే. యెహోవా మన పక్షమున ఉండగా మన విరోధి
ఎవడు. మరి యెహోషువ గారు ఏమన్నారు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాము. మరి మనము మన కుటుంబాలు యెహోవాను దేవుని సేవించాలి. అంతేగాని నువ్వు ఒక్కడే కాదు, కానీ నీ కుటుంబంతో సహా దేవుని మందిరానికి నడవాలి, దేవుణ్ణి సేవించాలి. మరి వాళ్ళు మొట్టమొదటిగా చెప్పారు, నేను నా కుటుంబం దేవుణ్ణి యెహోవాను సేవిస్తాం. మరి మీ ఇష్టం. ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు, కానీ వారి ఇష్టానికే వారిని వదిలేశారు. మనం కూడా దేవుడు తగిన కాలం తగిన సమయం నందు వారికి మందిరానికి దేవుడు నడిపిస్తాడు. అంతేగాని ఎవరిని బలవంతంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. దేవుని ప్రేరేపణ, మనం చేయాల్సిన పని మనం చేయటమే. మనం ఏం చేయాలి? దేవుని సువార్త మనం చెప్పటం, వినటం, వచ్చేది అది అతని వాళ్ళ వంతు. మనం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కనుక ఈ ఉపవాస దినాలలో ఈ 3 రోజులు కూడా ఉపవాసం ఉండి మనం ఏమేమి పొందుకున్నాం? గొప్ప మేలు పొందుకున్నాం. పాతవి విడిచిపెట్టాలి. పాత స్వభావాలు, పాత నిర్ణయాలు, పాతయన్ని విడిచిపెట్టేసి మనం నూతనంగా ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుని, అయ్యా పాతవి మాలో ఉండి తీసేయి, నూతనంగా నా హృదయంలో మీరు రాండి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, నాలో ఉన్న చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, ఈ పాదవన్నిటిని మీరు తీసేసి నూతనంగా ఆత్మ ఫలాలు పొందే వారికి మమ్మల్ని ఏర్పాటు చేయి, సిద్ధపాటు చేయని మనందరం కూడా ఈ నూతన సంవత్సరం ఏం చేయాలి? మనతో పాటుగా మన ఇరుగు పొరుగు వారికి కూడా మన సువార్త చాటాలి. ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో నీకు తెలిసిన దేవుని వాక్యాలు 2 మాటలు చెప్పటం. నీకు చదువు లేకపోయినా నీకున్న జ్ఞానంతోనే దేవుని యొక్క 2 మాటలు చెప్పినప్పుడు వారికి ఆ 2 మాటలే వారికి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంట? ఒకానొక టైంలో వారి చెవులకు వెళ్ళిపోయి దేవుడు వారిని కూడా ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి దోహదపడతాయి. అందుకే ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడని చెప్పేసి బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. మనం ఏంటంటే ఆయన మార్గంలో మనం నడవాలి. ఈ నూతన సంవత్సరంలో సాతాను మార్గంలో కాకుండా దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు మనము మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఈ ఉపవాస కూడికలో మరి ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం వల్ల మనకి ఎన్ని లాభాలు నేను చూసాం కదా. ఉపవాసం అనేది మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ అన్నది. ఇది మనుషుల యొక్క ఆజ్ఞ కాదు. మొట్టమొదటి ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. రెండోదిగా మనం చూసినట్లయితే ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడంట. యెషయా గ్రంథం ముందే ప్రవచించాడు. యెషయా గారు ఏం చేశారు? ముందుగానే ఉపవాసం ఉండి దాన్ని ఒక ప్రవచన రూపకంగా మనకు బైబిల్లో తీసుకొచ్చాడు. ఉపవాసం ఉండట్లో ఆది సంఘం లాగా ఏ విధంగా ఉందో అపోస్తలుడైన పౌలు గారు సంఘ పెద్దలను పిలిపించి కూర్చోబెట్టి వారికి ఉపవాసంతో వారికి కలిగిన లాభాలేంటో ఆ విధంగా కూర్చొని ప్రార్థించి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది కూడా దేవుడు వారికి సంఘానికి తోడుగా ఉంటాడు. ఆ సంఘంలో ఎటువంటి కొరత లేకుండా ఏమేమి వారికి అవసరమైన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. మనం 4వది చూస్తే 5వది ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ఉపవాసము ఉండాలి. మనం ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటే మనమే కాకుండా మన కుటుంబాల్లో కూడా మనలో ఉన్న బలహీనతే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, అప్పులు బాధలే కావచ్చు, ఇంకో విషయాలే కావచ్చు, అన్నీ కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనలో మన గృహాల్లో కూడా ఎటువంటి శోధన లేకుండా అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇది ఉపవాసం వల్ల లాభాలు. ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ఉపవాసం ఉండాలి. మనము సేవా పరిచర్య చేయటం వరకు కూడా ఉపవాసం ఉండి పరిచర్యలో భాగంగా సేవ చేయాలన్న ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ సేవ చేయడానికి దేవుడు మనను ప్రేరేపణ కలుగజేస్తాడు. రెండుగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ నడుపుదల మనకు కావాలంటే మనం ఏం చేయాలంట? ఉపవాసము ఉండాలి. ఈ విధంగా 7 విధాల లాభాలు మనం ఉపవాసం ఉండట్లో మనం చూస్తున్నాం. మరి ఉపవాసం ఉండట దండగా పండగ? ఉపవాసం ఉంటే మనమే రక్షణ పొందుతాం. మన కుటుంబాలు, మన ఇరుగు పొరుగు వారు అందరు కూడా ఉపవాస ప్రార్థనలో ఉంటే ఆ శక్తి వేరు, బలం వేరు. అప్పుడప్పుడు మరి నిజంగా పెద్దలకి ఈ యొక్క మంచి ఆలోచన రావటం చాలా ఆనందంగా ఉంది.
మీరు కూడా ఉపవాస కూడికల్లో ఎంతో ఉదయాన్నే నుంచి సాయంత్రం కష్టపడి శ్రమించి మరలా ఈ ఉపవాస కూడిక రావడం అంటే చాలా, మిమ్మల్ని కూడా దేవుడి ప్రేరేపణ ద్వారా మందిరాన్ని నడిపించారు. ఎప్పుడు ఏదేమైనా మనము పెద్దల నిర్ణయానికి కట్టుబడి వారు చెప్పినట్లు మనం నడుచుకొని మన యొక్క మందిరాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించేందుకు మనందరం కూడా ఒకే మాట ఒకే బాటతో పెద్దల సహకారంతో ముందుకెళ్లాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.